మన ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ఈ పాడ్కాస్ట్ ద్వారా వాక్యం వింటున్న ప్రతి వారికి నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. నేడు మనం చూస్తూ ఉంటే మనం నిలిచి ఉన్నటువంటి గృహము గాని, మనం చేస్తున్నటువంటి వృత్తి గాని, మనము చేస్తున్నటువంటి వ్యాపారం గాని, మనం ఉన్నటువంటి స్థితి గాని ఒకసారి మనం ఆలోచించినట్లయితే అది వేరొకరి స్థానంలో ఉండవలసినటువంటి స్థితిని దేవుడు మనకు అనుగ్రహించినట్లుగా మనం చూస్తాం. ఉద్యోగాలు ఎన్నో వేలు ఉంటాయి, లేదా ఉద్యోగాలు కొన్ని చోట్ల ఒక్కటే ఉంటుంది, కానీ వేల మంది లక్షలాదిగా వాటికి అప్లై చేస్తారు. కానీ పొందుకునేది ఎవరు అంటే దానికి అర్హులైన వారు మాత్రమే. దాని అర్థం ఏంటంటే నీకంటే యోగ్యులైన వారు, నీకంటే జ్ఞానం కలిగిన వారు, అర్హత కలిగిన వారు పొందుకోవాల్సినటువంటి ఆ ఉద్యోగాన్ని దేవుని కృపను బట్టి నీవు అనుభవిస్తున్నావు. అనగా వేరొకరు పొందుకోకుండా వేరొకరు అనుభవించవలసినటువంటి ఆ స్వాస్యాన్ని దేవుడు అనుగ్రహించాడు. దేవుడు నేటి దినాన మనకు గుర్తు చేసినటువంటి ఒక శ్రేష్టమైనటువంటి పాఠ్యం ఏదనగా నరకం, పాతాళము, అగ్ని గంధకాలతో ఉన్నటువంటి ఆ అగ్ని అంతా కూడా సృష్టించబడింది సాతాను మరియు వాడి యొక్క అనుచరుల కొరకు. ప్రభు సెలవిస్తున్నటువంటి మాట, ఆ పాతాళం నుండి, అగ్ని నుండి తప్పించబడాలి, మీరు తప్పించబడాలి. ఎందుకంటే దాన్ని సృష్టించింది మీకోసం కాదు, మనుషుల కొరకు కానే కాదు, కేవలం సాతాను సంబంధులకు మాత్రమే. మీరు ఆ నరకంలోకి, పాతాళంలోకి వెళ్ళకూడదు, ఆ నిత్య అగ్నిలోకి మీరు కాల్చబడకూడదు, ఆ నిత్య నాశనంలో మీరు అడుగు పెట్టకూడదని దేవుడు కోరుకుంటున్నాడు. కారణం ఏంటంటే దేవుడు మనుషుల కొరకు ఒక శ్రేష్టమైనటువంటి స్థానాన్ని సృష్టించాడు. అది ఆదిలో మనం చూస్తాం. ఏదెను తోట ఎంతో రమ్యంగా, ఎంతో అందంగా, చూడచక్కని, పచ్చని, సంతోషకరమైనటువంటి, వైభవకరమైనటువంటి, ఫలభరితమైనటువంటి తోటను ఆయన మనుషుల కొరకు సృష్టించాడు. కానీ మనిషి చేసినటువంటి అవిధేయత, పాపాన్ని బట్టి, అబద్ధాన్ని బట్టి ఆ యొక్క స్థితిని కోల్పోయాడు. కారణం ఏంటంటే మనిషి కొరకు సృష్టించిన దాన్ని మనిషి పొందుకోలేకపోతున్నాడు. మనిషి కొరకు పుట్టించిన దాన్ని మనిషి కావాలని కోరుకుంటున్నాడు. నేటి దినాన ప్రభు ఒక ప్రత్యేకమైనటువంటి విషయం ద్వారా మనకి కొన్ని విషయాలు తెలియపరచబోతున్నాడు. అది 2వ సమూయేలు గ్రంథం 7వ అధ్యాయము 15వ వచనం. నిన్ను స్థాపించుటకై నేను కొట్టివేసిన సౌలునకు నా కృప దూరమైనట్టు అతనికి నా కృప దూరము చేయును. చదివిన వాక్య భాగంలో దావీదు అనేటువంటి భక్తుడితో దేవుడు మాట్లాడుతున్నాడు. నిన్ను స్థాపించడానికి నేను సౌలు అనేటువంటి వ్యక్తిని కొట్టివేశాను. సౌలును నేనే ఎన్నుకున్నాను, నేనే సృజించాను, నేనే స్థానం ఇచ్చాను, నేనే అర్హతను ఇచ్చాను, నేనే శిఖరాన్ని ఎక్కించాను, సింహాసనాన్ని ఇచ్చాను. కానీ సౌలును నేను కొట్టివేశాను. ఇందుని గురించి మనం చూస్తాం. 1 సమూయేలు గ్రంథం 13వ అధ్యాయం 13వ వచనంలో, అందుకు సమూయేలు ఇట్లనెను, నీ దేవుడైన యెహోవా నీకిచ్చిన ఆజ్ఞను గైకొనక నీవు అవివేకపు పని చేసితివి. నీ రాజ్యమును ఇజ్రాయేలు మీద సదాకాలము స్థిరపరచుటకు యెహోవా తలంచి ఉండెను, అయితే నీ రాజ్యము నిలువదు. ఇక్కడ చూసినట్లయితే సౌలును దేవుడు సదాకాలము ఇజ్రాయేలీల మీద రాజుగా ఉండడానికి చాలా ఇష్టపడ్డాడు. ఉన్నతమైనటువంటి శిఖరాలను ఎక్కించడానికి, స్థిరపరచడానికి, అక్కడే నిలబెట్టడానికి దేవుడు ఎంతో ఇష్టపడుతున్నాడు. కానీ సౌలు ఆ స్థానాన్ని కోల్పోయాడు. దేవుని ఎదుట అవివేకముగా, అవిధేయత అనేటువంటి పాపాన్ని చేశాడు. దేవునికి ఇవ్వవలసినటువంటి స్థానాన్ని ఇవ్వక సాతాను క్రియలకు ద్వారాన్ని తెరిచాడు. కనుక సౌలుకు దేవుడు చేసినటువంటి ప్రతిక్రియ ఏదనగా అతని సింహాసనాన్ని కొట్టివేశాడు. అందుకే ఇక్కడ దావీదుతో అంటున్నాడు, నేను సౌలు అనేటువంటి వ్యక్తిని కొట్టివేసి ఆ స్థానాన్ని నీకు ఇచ్చా. ఇంకా మాట్లాడితే నిన్ను నేను స్థిరపరచడానికే, నిన్ను నేను హెచ్చించడానికే, నిన్ను ఘనపరచడానికే సౌలును కొట్టివేశా. యాక్చువల్లీ దావీదు అనుభవిస్తున్నటువంటి వైభవం అంతా కూడా, ఇప్పుడు మనం ధ్యానిస్తున్నటువంటి దావీదు రాజు అని చెప్పుకునేటువంటి వైభవం అంతా, క్రొత్త నిబంధనలో కూడా దావీదు 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 రాజు అని పలకబడేటువంటి వైభవం అంతా, గొప్ప కీర్తి ప్రతిష్ఠిత అంతా కూడా కలగాల్సింది అసలు సౌలుకి. కానీ సౌలు చేసినటువంటి అవివేకపు పనిని బట్టి అతడు ఆ స్థానాన్ని, స్థాయిని కోల్పోయాడు. దావీదు అల్పుడుగా ఉన్నప్పటికీ దేవుడు దాన్ని దావీదుకు అనుగ్రహించాడు. దావీదు దానిని నిలబెట్టుకున్నాడు. అందుకే ప్రభు అంటున్నారు, నేను సౌలును కొట్టివేసి నీకు ఆ స్థానాన్ని ఇచ్చాను, నీ కుమారుడికి కూడా నేను ఆ స్థానాన్ని ఇస్తాను. నీవు నా మాట విని నా ఆజ్ఞలను, కట్టడలను అనుసరిస్తూ జీవించినట్లయితే నీ సంతతిలో ఎప్పుడు కూడా నీకు కుమారుడు, నీ సింహాసనం స్థిరంగా ఉండక మానదు. ఒకడు ఖచ్చితంగా నీ రాజ్యంలో, నీ గోత్రంలో రాజుగా ఒకడు పుడుతూనే ఉంటాడు. శాశ్వత కాలం ఆ సింహాసనం ఉండినట్టుగా నేను స్థిరపరుస్తానని దేవుడు దావీదుతో వాగ్దానం చేశాడు. కనుక దావీదు పొందుకున్నటువంటి ఆ వైభవం అంతా, ఆ యొక్క ఖ్యాతి అంతా కూడా, కీర్తి అంతా కూడా సౌలుకు చెందవలసినది. దావీదు పొందుకున్నాడు కేవలం సౌలు చేసినటువంటి అజ్ఞానపు క్రియను బట్టి. దేవుడు మన కొరకు శ్రేష్టమైనటువంటి వాటిని సృష్టించాడు, శ్రేష్టమైనటువంటి జీవితాన్ని మనకిచ్చాడు. కానీ దానిని చేయనొల్లక, ఆ మార్గంలో వెళ్ళనొల్లక, దేవుని ఆజ్ఞలను అనుసరింపనొల్లక ఉన్నట్లయితే సౌలును ఆ మార్గం నుంచి దూరం చేశాడు, కొట్టివేశాడు, వేరొకరికి ఆ స్థానాన్ని ఇచ్చాడు. దేవుని కొరకు మనం నిలబడడానికి మనం అడుగు వేయకపోతే దేవుడు వేరొకరిని నిలబెట్టుకుంటాడు. ఆయన పని ఆగనే ఆగదు. మరి ఇంకొక విషయాన్ని మనం చూసినట్టయితే అపోస్తలుల కార్యాల గ్రంథం 1వ అధ్యాయం 26వ వచనం, అంతటా వారు వీరిని గూర్చి చీట్లు వేయగా మత్తీయ పేరట చీటి వచ్చును
గనుక అతడు 11 మంది అపోస్తలులతో కూడా లెక్కింపబడెను. ఇక్కడ జరిగినటువంటి విషయం ఏదనగా, అపోస్తలుడైనటువంటి ఇస్కరియోతు యూదా క్రీస్తును అప్పగించి దేవుని మార్గాన్ని విడిచిపెట్టి పాపపు క్రియ చేయడానికి అడుగు వేసి ఉండగా అతడు మరణించాడు. అతడు మరణించిన తర్వాత అపోస్తలుగా ఎంచబడినటువంటి 12 మందిలో ఒక సంఖ్య తగ్గింది, 11 మంది మాత్రమే ఉన్నారు. ఇందును గూర్చి అపోస్తలు 2 పేర్లన చీట్లు వేశారు. వారిలో ఒకరి పేరు బరబ్బనబడిన యోసేపు మరియు మత్తీయ. వీరిద్దరిని గూర్చి చీట్లు వేసి ఎవరిని ప్రభు ఎంచుకుంటాడని ఆ చీటిని తీసినప్పుడు మత్తీయ పేరట చీటి వచ్చును. కనుక ఆ స్థానాన్ని, ఇస్కరియోతు యూదా యొక్క స్థానాన్ని మత్తీయ అనేటువంటి వ్యక్తి పొందుకున్నాడు. ఇంతకీ ఈ ఇస్కరియోతు యూదా యొక్క స్థానం ఏమిటి? మనం చూసినట్లయితే మత్తయి సువార్త 19వ అధ్యాయము 27-28 వచనాలు. పేతురు, ఇదిగో మేము సమస్తమును విడిచిపెట్టి నిన్ను వెంబడించితిమి గనుక మాకేమి దొరుకునని ఆయనను అడుగుగా యేసు వారితో ఇట్లనెను, పునర్జననమందు మనుష్య కుమారుడు తన మహిమ గల సింహాసనం మీద ఆసీనుడై ఉండినప్పుడు నన్ను వెంబడించిన మీరును 12 సింహాసనముల మీద ఆసీనులై ఇజ్రాయేలు 12 గోత్రముల వారికి తీర్పు తీర్చుదురు. ఇస్కరియోతు యూదా యొక్క స్థానం ఏదనగా, ఇజ్రాయేలు యొక్క 12 గోత్రములలో ఒక గోత్రానికి తీర్పు తీర్చే స్థాయి, దేవునితో కూర్చున్నటువంటి స్థాయి ఇస్కరియోతు యూదాది. కానీ దేవుడు ఇస్కరియోతు యూదాను కొట్టివేసి ఆ స్థానాన్ని మత్తీయకి ఇచ్చాడు. కారణం ఏంటంటే, ఇస్కరియోతు యూదా యొక్క అవిధేయత, ఆజ్ఞలను విడిచిపెట్టి నడవడం, ధనం కొరకు ధనాపేక్షతో పరుగెట్టడం, దేవుని యొక్క ఆయాసకరమైనటువంటి మార్గాల కొరకు వేగిరపడడం చేయడం ద్వారా ఇస్కరియోతు యూదా ఆ స్థానాన్ని కోల్పోయాడు. కానీ దేవుడు ఇస్కరియోతు యూదా గురించి ఆలోచించినటువంటి, యోచించినటువంటి ఆ యొక్క గొప్ప కార్యం చాలా ఉన్నతమైనది. కానీ ఇస్కరియోతు యూదా దాన్ని కోల్పోయాడు. కానీ ఆ స్థానాన్ని మత్తీయ అనేటువంటి వ్యక్తి పొందుకున్నాడు. ఇక్కడ మత్తీయను గురించి మనం చూస్తే, మత్తీయ ఉన్నటువంటి ఈ స్థానం మత్తీయది కాదు, కానీ ఇస్కరియోతు యూదాది. ఇస్కరియోతు యూదా దానికి అనర్హుడిగా మార్చబడట చేత ఆ స్థానం మత్తీయకు వచ్చింది. మరియు మనం మరొక విషయాన్ని చూసినట్లయితే, మొదటి రాజుల గ్రంథం 11వ అధ్యాయము 11వ వచనంలో చూసినట్లయితే యెహోవా సెలవిచ్చినదేమనగా, నేను నీతో చేసిన నా నిబంధన కట్టడలను నీవు ఆచరింపకపోవుట నేను కనుగొనుచున్నాను కనుక ఈ రాజ్యము నీకు ఉండకుండా నిశ్చయముగా తీసివేసి నీ దాసునికి ఇచ్చేదను. ఎవరు ఆ దాసుడు అని మనం చూసినట్టయితే యెరోబాము. ఈ యెరోబాముకి దేవుడు 10 గోత్రాల మీద అధికార స్థానాన్ని ఇచ్చాడు, ఆధిపత్యాన్ని ఇచ్చాడు. కారణం ఏంటంటే, సొలొమోనుకు దేవుడు ఒక వాగ్దానం చేశాడు. అది మొదటి రాజుల గ్రంథం 6వ అధ్యాయము 12వ వచనం, ఈ మందిరము నీవు కట్టుచున్నావే, నీవు నా కట్టడలను న్యాయ విధులను అనుసరించి నడుచుకొనుచు నేను నియమించిన ఆజ్ఞలన్నిటిని గైకొని నీడలా నీ తండ్రైన దావీదుతో నేను చేసిన వాగ్దానము నీ పక్షముగా స్థిరపరచదును. నీవు నేను నీ తండ్రికి చేశాను కదా వాగ్దానం అనుకోకు, నీవు కూడా స్థిరంగా నిలబడితేనే నేను నీ తండ్రికి చేసినటువంటి వాగ్దానము నీ ద్వారా నేను స్థిరపరుస్తాను, నీ పక్షమును నేను స్థిరపరుస్తాను అని అన్నాడు. కానీ నిలబడలేదు. విగ్రహారాధన అనేటువంటి పాపం వైపు పరిగెత్తాడు. దేవుని యొక్క జీవ మార్గాన్ని విడిచిపెట్టాడు, దేవునికి దూరం అయిపోయాడు. ఇప్పుడు దేవుడు చెప్తున్నాడు, నీవు నా మాట వినక నా ఆజ్ఞలను ఆచరింపక ఉన్నందున నీ యొద్దను నీ రాజ్యమును తీసివేసి నీ దాసునికి ఇస్తాను అన్నాడు. నిజంగానే ఆ రాజ్యం సొలొమోను తర్వాత రెహబాముకి యెరోబాముకి చేల్చబడిపోయింది, 2 రాజ్యాలుగా విభాగింపబడిపోయింది. కారణం ఏంటంటే, సొలొమోను యొక్క తప్పిదము మరియు అతని కుమారుడైనటువంటి రెహబాము తప్పిదము. యెరోబాముని దేవుడు 10 గోత్రాలకు రాజునుగా చేసినప్పుడు యెరోబామును గురించి మనం చూసినట్టయితే, యెరోబాము స్థాయి కూడా సొలొమోను కుమారుడైనటువంటి రెహబాముది. కానీ రెహబాము మరియు సొలొమోను యొక్క అజ్ఞానము చేత, అవిధేయత చేత ఆ స్థానాన్ని దేవుడు యెరోబాముకి ఇచ్చాడు. యెరోబాము స్థానం, యెరోబాము ఉన్నటువంటి ఆ స్థితి, ఆ సింహాసనం, ఆ కీర్తి కూడా రెహబాము పొందుకోవాల్సింది. కానీ అతడు అయోగ్యుడిగా మార్చబడ్డాడు. నేడు మనం గుర్తించవలసినటువంటి విషయం ఏదనగా, దేవుడు మనల్ని ఉన్నత స్థానాల్లో అత్యున్నతమైనటువంటి శిఖరాలను ఎక్కించడానికి, క్షేత్ర స్థాయిలో నిలబెట్టడానికి దేవుడు ఎంతో ఇష్టపడుతున్నాడు. అందుకే వాక్యం సెలవిస్తుంది, నా తలంపులు మీ తలంపుల వంటివి కాదు, నా ఆలోచనలు మీ ఆలోచనల వంటివి కాదు. ఈ భూమికి ఆకాశానికి ఎంత వ్యత్యాసం ఉందో అంత ఉన్నతంగా నేను మీ గురించి ఆలోచిస్తున్నాను. కానీ నేను మీ కొరకు నిర్ణయించినటువంటి ఆ సింహాసనాన్ని, ఆధిపత్యాన్ని, అధికారాన్ని, ఆశీర్వాదాన్ని, ఆ దీవెనను పొందుకోవడానికి ముందే అజ్ఞానం చేత, అవిధేయత చేత, ధనాపేక్ష చేత, విగ్రహారాధన చేత, లోపము చేత, ఆయాసకరమైనటువంటి క్రియల చేత, ఆజ్ఞ అతిక్రమము చేత కొట్టివేయబడేటువంటి స్థితిలోకి చేర్చబడటం అనేది ఎంతో బాధాకరమైనటువంటి విషయం. కానీ ప్రభు సెలవిస్తున్నారు, మీరు నిలిచి ఉన్నట్లయితే నేను మీ కొరకు శత్రులను కొట్టివేసి, నా ఆజ్ఞలను వినని వారిని కొట్టివేసి ఆ స్థానాన్ని మీకు ఇస్తాను. మీరు ఊహించినటువంటి స్థితిలో నేను మిమ్మల్ని నిలబెడతాను. నేను మీకు పైకి చూపిస్తున్నటువంటి కృపను కొట్టివేయక చిరకాలమున్నట్లుగా దీవిస్తాను. కనుక మనం ఆయనతో ఒక తీర్మానంతో, ప్రభు నీవు నిలబెట్టినటువంటి స్థాయిలో, స్థానంలో నేను నిలబడతాను, నీవు నా కొరకు నిర్ణయించిన
నేర్పించినటువంటి ఆ మార్గంలోనే నేను నడుస్తాను అని మనం ఆయనకు మనల్ని సమర్పించుకున్నట్లయితే, ఎంత గొప్పవారుగా ఉన్నప్పటికీ, ఎంత ఆధిపత్యాన్ని పొందుకున్న వారైనప్పటికీ, ఎంత జ్ఞానులుగా ఉన్నప్పటికీ, ఎంత కీర్తి ప్రతిష్టతలు కలిగిన వారైనప్పటికీ, ఎంత గొప్పవారైనప్పటికీ, దేవుడు వారిని ఆ స్థాయి నుంచి, ఆ స్థానం నుంచి దింపి, దేవుడు ఆ స్థానంలో తన ఆజ్ఞానుసారంగా తన యందు విశ్వాసం ఉంచి తన కొరకు కనిపెట్టుకున్న వారిని నిశ్చయంగా ఎక్కించి దీవిస్తాడు. ఈ వాక్యం అంటే మీతోను మనందరితో ప్రభు సెలవిస్తుంది, నేను మీకు శాశ్వతమైనటువంటి కృపను చూపిస్తున్నాను, మీరు నా మార్గములలో నిలిచి ఉండండి, నేను మీ నిమిత్తం రాజులను అధికారులను గద్దిస్తాను, వారిని గద్దె దింపుతాను, మిమ్మల్ని గద్దె ఎక్కిస్తాను, సింహాసనాధిష్ఠులుగా దేశం యొక్క ఉన్నత స్థలముల మీద మిమ్మల్ని ఎక్కించి నా సాక్షులుగా మిమ్మల్ని నిలబెడతాను. నా దేవుని మాటలు ప్రతి వాని హృదయంలో నీరు కట్టి ఫలింపు చేయను గాక. ఆమేన్. గాడ్ బ్లెస్. తలలో మంచి కన్నులు మూసేటైతే మీ కొరకు చిన్న ప్రార్థన. ప్రేమ స్వరూపి కరుణ కటాక్షంగా తండ్రి, నా ప్రభువా, నేడు మీరు మాట్లాడినటువంటి అమూల్యమైనటువంటి మాటలను బట్టి మీకు స్తోత్రము తండ్రి. ప్రతి ఒక్క ఆశీర్వాదము కూడా ప్రభువా, ప్రతి ఒక్క స్థాయి కూడా ప్రభువా, వేరొకరు పొందుకోవాల్సింది మా పితరులు ఏ విధంగా పొందుకున్నారో అనే విషయాలు కొన్ని మా ముందు పెట్టినందుకు నీకు స్తోత్రం తండ్రి. నేను వాక్యమైన వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. భక్తిహీనులను కొట్టివేసి, బుద్ధిహీనులను కొట్టివేసి, అజ్ఞానులను కొట్టివేసి, సాతాను సంబంధమైనటువంటి క్రియలకు సింహాసనం వేసిన వారిని కొట్టివేసి, నీ బిడ్డలను నీ స్వకీయ సాంపాద్యంను నీ ఆజ్ఞానుసారంగా జీవిస్తున్న వారిని, నీ కొరకు కనిపెట్టుకుని నీ అందు విశ్వాసం ఉంచిన వారిని సింహాసనం ఎక్కించి, దేశం యొక్క ఉన్నత శిఖరములను ఎక్కించి వారిని ఆశీర్వదించి దీవించండి. ప్రతి అవసరం అక్కర్ను నీ మహిమను తీర్చి సమస్త కొరతలు కొదవలు తీసివేసి మీరు అక్కడ రాజ్యానికి సిద్ధపరచమని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్.